బెలూచ్ రెబల్స్ అయితే ప్రకటించేసుకున్నారు తమది స్వతంత్ర దేశం అని చెప్పి. అదే సందర్భంలో భారత్ సహకారాన్ని కోరుతున్నారు. మరొక వైపున పాకిస్తాన్ మీద తాజాగా 7 దాడులు చేశాం పాకిస్తాన్ సైన్యం మీద అని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ దఫా తమ ప్రాణాలు పోయినా సరే బెలూచిస్తాన్ వదులుకోబోమని ప్రకటిస్తున్నారు. ఇందులో ఎంతటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో బెలూచిస్తాన్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ని వదిలిపెట్టబోము, బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఉండి తీరాల్సింది, మా దేశాన్ని లాక్కున్నటువంటి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాము అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో వదలబోము అన్నటువంటి పాయింట్ని చెప్పుకొస్తున్నారు. And to do the further our cause in the United Nations for the peaceful solution, as our other friend has suggested that there should be a embassy in India, and India should accept Balochistan as an independent country. But we need that kind of support in the United Nations also, and for that you see the general. All these army, these are mafia army. They're not going to let go like that. If there's no peaceful solution, so we appeal to the world and India that you give us that kind of weaponry like the Western countries has given to Ukraine, so that we can hit their tanks and their heavy armored vehicles and their helicopters and their airplanes. So we kick them out. Our struggle is, our arms availability is not that kind. 1839లో బెలూచ్ మీదన బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం వస్తే అది కాస్త ఆ తర్వాత కాలంలో దేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో జాయిన్ అయ్యింది. పాకిస్తాన్ లాక్కుంది వాళ్ళు భారత్లో కలవడానికి వస్తే కూడా. అక్కడ గ్యాస్ ఉంది, మినరల్స్ ఉన్నాయి, అలాగే పోర్ట్లు ఉన్నాయి, స్టేడియాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఉంది అక్కడ. బెలూచ్ ప్రజలు కోరుకుంటున్నటువంటి స్వతంత్రం, ఆ స్వతంత్రాన్ని భారత్ తోడు నిలవమని అడుగుతున్నారు. ఆయుధాలు ఇస్తే ఏదైతే ఉక్రెయిన్కి అంతర్జాతీయ సమాజం ఇచ్చినట్టు మాకు ఆయుధాలు ఇవ్వండి అని అడుగుతున్నారు. మరొక వైపున ఎట్టి పరిస్థితుల్లో తమ స్వతంత్రాన్ని వదులుకోమంటూ ఐక్యరాజ్య సమితికి కూడా తమని ప్రత్యేక దేశంగా గుర్తించమని కోరుతున్నారు. 71 ప్రాంతాలని, అదే 71 చోట్ల దాడులు చేశామని చెప్తున్నారు. ఇప్పటికీ 6 ప్రాంతాలని పూర్తిగా తమ స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు.